ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ఎన్జీఓం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెట్టినా అంగన్వాడీ వర్కరు చేతి నుంచి ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి సరుకులు తీసుకొని వెళ్ళి పిల్లలకు పోషకాహారం అందిస్తున్న పరిస్థితి. బిల్లులు రాకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు అందిస్తున్నాము. మరి ఈ క్రమంలో అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని 2019 నుంచి మేము పోరాటం చేస్తున్నాము. అలాగే 42 రోజుల సమ్మె కాలంలో ఇప్పుడున్న గౌరవ సీఎం గారు అంగన్వాడీ సెంట్రల్ దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ 20 నెలలు అయినప్పటికీ కూడా పరిష్కరించని పక్షంలో ఇప్పుడున్న రేట్లలో అంగన్వాడీలకు చాలని వేతనంలో సగం వేతనం అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు ఖర్చులు పెడుతున్నాము. కాబట్టి ఉన్న వేతనంలో అంగన్వాడీ కుటుంబాలు చాలా భారమైన పరిస్థితుల్లో మాకు వేతనాలు ఖచ్చితంగా పెంచాలనే ఉద్దేశంతో మేము ఫిబ్రవరి 23 రిలే దీక్షలు కూర్చున్నాం. అలాగే మార్చి 2వ తేదీ చెలో విజయవాడలో మహాధర్నా పెట్టడం జరిగింది. మరి ఈ ధర్నా దగ్గరికి అధికారులు కూడా వచ్చి మీకు 9వ తారీఖు మేము చర్చలకు పిలుస్తాము, వేతనాలు ఆ డిమాండ్ పైనే మేము చర్చిస్తాము, మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు. మరి ఆ క్రమంగా మాకు ఖచ్చితంగా 9వ తేదీ ప్రభుత్వము మన అంగన్వాడీ రాష్ట్ర నాయకులని చర్చలకు పిలవాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే కాలంలో దశల వారీ పోరాటాలకు కూడా అంగన్వాడీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. కావున మీరు 9వ తేదీ అంగన్వాడీలని చర్చలకు పిలిచి వేతనాలు ఖచ్చితంగా పెంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే జిల్లాలోని పరిస్థితి అయితే హెల్పర్లకు తాడిపత్రి ప్రాజెక్టు, ఉరవకొండ, కళ్యాణదుర్గంలో అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ కల్పించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా కలెక్టర్ చొరవ తీసుకొని వాళ్లకు ప్రమోషన్ కల్పించాలని, అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేశారు, సెల్ ఫోన్లు ఇచ్చారు, ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. కానీ ఇంకా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు కాని వాళ్ళు నిలిచిపోయారు, వాళ్ళని కూడా వెంటనే మెయిన్ చేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీడియాకి, పత్రికా విలేకరులకు ఒక ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాము. చిన్న విజ్ఞప్తి, అంగన్వాడీ వర్కర్లు 30 సంవత్సరాలుగా సొంత ఊర్లలో పనిచేస్తున్నారు. మరి ఇంటి దగ్గరనో తోట దగ్గరనో ఎక్కడో ఒక చిన్న వివాదం ఏర్పడడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని గ్రామస్తులు లేనిపోని కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఆ కంప్లైంట్ని పత్రికా విలేకరులు విచారణ చేసి ఏంటి ఆ పరిస్థితి అనేది మీరు కూడా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని. దీనివల్ల అంగన్వాడీ వర్కర్లు చాలా మనోవేదనకు గురవుతున్నారు. మేము పని చేయకపోవడానికి వ్యతిరేకమైతే కాదు, ఖచ్చితంగా పని చేస్తాము, డ్యూటీలు చేస్తాము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే ఏదైతే ఉందో మా ప్రధానమైన డిమాండ్ అన్నీ నెరవేరుస్తున్నారు. వేతనాలు పెరగాలన్న డిమాండ్ అయితే ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు చర్చలకు పిలిచి మాకు వేతనాలు పెంచాలని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అవసరం లేదని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోసినటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలు తగ్గట్టుగా వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రజాస్వామ్యబద్ధంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి 3 దఫాలుగా బడ్జెట్ సమావేశాలు పెట్టి ఉన్నారు. ఆ బడ్జెట్ సమావేశాల్లో నిధులు మాత్రం ఏమాత్రం పెంచే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా గత బడ్జెట్ కంటే 10,000 కోట్లు అదనంగా బడ్జెట్ పెంచినామని చెప్పారు. దాంట్లో ఐసీడీఎస్కి సంబంధించి 4,000 చిల్లర కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది. దాంట్లో శిశు సంక్షేమ శాఖలో ప్రధానంగా అంగన్వాడీకి పోషణ వ్యవస్థకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు మాత్రం లేదు. గత బడ్జెట్లో కూడా పెంచిన 800 కోట్లు, ఆ 800 కోట్లు 300 కోట్లు మాత్రమే ఈరోజు పెట్టడం జరిగింది, అమలు చేశారు. ఈసారి ఎంత బడ్జెట్ పెట్టారు ఇంకా పూర్తి వివరాలు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని రోజు అంగన్వాడీ సెంటర్ నిర్వహణ భారం అయిపోతుంది.
అదే రకంగా దాని నిర్వహణ చూసేటువంటి అంగన్వాడీ టీచరు హెల్పర్ 11,500 రూపాయలతో జీవించాలంటే ఈరోజు సాధ్యమవుతుందా అని చెప్పేసి నేను ఈరోజు ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. అందుకని వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు ఈరోజు ప్రజాప్రతినిధులు, మేము అంగన్వాడీ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, పత్రికాముఖంగా విలేకరుల సమక్షంలో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ₹1 పెంచిన పరిస్థితి లేదు. 2019 నుంచి ₹1 కూడా పెంచిన పరిస్థితి లేదు. 2019లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చిపోయినాడు ₹1000 పెంచుతామని. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1000 అమలు చేశారు తప్ప ప్రత్యేకంగా మరి ఏమి ఇచ్చిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు. ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం నమ్మండి అని చెప్పేసి. లేదు, ఒకవైపు రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు, రెవెన్యూ లేదని చెప్పేసినారు. ₹100 ఖర్చు పెడితే దానికి ₹1000 ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. అందుకని ప్రచార ఆర్భాటాలకు తప్ప ఈరోజు సంక్షేమ పథకాలకు, ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి వర్కర్లకు మాత్రం వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకని మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఎందుకంటే 9వ తేదీ ప్రభుత్వం చర్చలు పిలుస్తామని చెప్పేసి చెప్పింది. చర్చలు పిలవకపోతే, చర్చల్లో పిలిచిన తర్వాత కూడా సానుకూలంగా లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరో పోరాటం కొనసాగిస్తాం. ఆ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే శిశు మరణాల రేట్లు తగ్గించడంలో అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే చాలా ఎక్కువ పనిచేస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. చాలామంది అంగన్వాడీ టీచర్లు ఆత్మహత్యలకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఆఖరి రోజు ఈ బడ్జెట్ సమావేశాలైనా ప్రకటన చేయాలని చెప్పి చెప్తున్నాను. నిన్న ఏదో నారా లోకేష్ బాబు గారు శాసన మండలిలో సానుకూలంగా స్పందించినట్లు మీడియాలో వచ్చింది. నిజంగా శాసన మండలిలో మాట మీద నిలబడతారా లేదా మాట తప్పిన వాళ్ళు ఉంటారా అని చెప్పేసి పద్ధతిలో మేము CITగా ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం.